హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కరోనా మహమ్మారి కోవిడ్-19 మన జీవితాల్లో ప్రవేశించి అల్లకల్లోలం చేసి 5 సంవత్సరాలు అవుతుంది. దీనికి చైనానే కేంద్ర బిందువు అయింది. చైనా నుంచి ప్రబలినటువంటి కరోనా వైరస్ ప్రతి ఒక్క దేశాన్ని తాకింది, ప్రతి ఒక్క మనిషిని భయపెట్టింది. అమ్మయ్య కరోనా పోయింది అని గాలి పీల్చుకునే లోపే చైనా కేంద్రంగానే మరొక భయంకరమైన వైరస్ ప్రబలుతుందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వైరస్ ఎంత దారుణంగా ఉందంటే న్యూమోనియా లక్షణాలతో కరోనా మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందని చెప్తూ ఉన్నారు. చాలా మంది చైనాలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని కిక్కిరిసిపోతున్నాయి. శ్మశానాల్లో ఖాళీ ఉండట్లేదు, మందులు దొరకట్లేదు. ఈ డిసీజ్ ఏంటనేది ఇప్పటి వరకు తెలియలేదు అంటూ చెప్తూ వస్తూ ఉన్నారు. దీన్ని హ్యూమన్ మెటానిమో వైరస్ అంటూ ఉన్నారు. హెచ్ఎంపివి అంట. లక్షణాలు చాలా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవడం, ఒకరి నుంచి ఒకరికి ఫ్లూలో దగ్గులోంచి టచ్ లోంచి కరోనా ఎలా అయితే స్ప్రెడ్ అయిందో అలాగే స్ప్రెడ్ అవటం, అంతకన్నా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవటం. దీని లక్షణాలను చూసి అంతకన్నా త్వరగా ఆర్గన్స్ ఫెయిల్ అవుతూ ఉన్నాయంటూ చైనాలో చాలా మంది చెప్తూ ఉన్నారు. కొన్ని ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఎందుకు ఓన్లీ చైనాలోనే ఎందుకు ఇటువంటి జరుగుతున్నాయి? గతంలో జరిగినటువంటి దరిద్రాల్ని కంట్రోల్ చేయడం ఎలా అనేది ఇప్పటికీ కూడా చైనాకి తెలియలేదా? కరోనా వచ్చి ప్రపంచాన్ని సర్వనాశనం చేయడానికి కారణం చైనానే కదా. ఆ కరోనా నేర్పిన గుణపాఠాలు ఇప్పటి వరకు ఏం చేశారు? మళ్ళీ ఇంకొక వైరస్ హెచ్ఎంపివి అంట. ఆ హెచ్ఎంపివి ఇంత దారుణంగా ప్రబలుతుందని ఎవరు అనుకోలేదు. మొత్తం కంట్రీ అంతా క్వారంటైన్ చేసేసారని చెప్తూ ఉన్నారు. ఎందుకు జీవితాలతో ఆడుకుంటూ ఉందో చైనా ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళు చేసే రాసాయనిక టెస్టుల వల్ల ఎలా అవుతుందా, ప్రపంచ పైన ఆధిపత్యం కొనసాగించాలని బయో ఆయుధాలు తయారు చేస్తున్న క్రమంలో ఇటువంటివి కనిపెట్టి ప్రజల మీద టెస్టింగ్ గా వదులుతుందా అంటూ చాలా దేశాలు ఆశ్చర్యానికి గురవుతున్నాయి, అనుమానపడుతూ కూడా ఉన్నాయి. ఓవరాల్ గా చైనా కంట్రీ మొత్తం ఎమర్జెన్సీ విధించారంట. ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు, రాకూడదు, ఇంట్లోనే ఉండాలి. ఎవరికన్నా లక్షణాలు ఉంటే ఇమీడియట్ గా డాక్టర్లకు చెప్పాలి. దీనికి టెస్టింగ్ కోసం వ్యాధి లక్షణాలు దేనికి సంబంధించినవి కనుక్కోవడం కోసం ఒక పెద్ద ల్యాబొరేటరీ పెట్టారంట. సో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అనేది ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం కన్ను మూసి తెరిచేలోపు వైరస్ ఎక్కడికైనా ఎలా అయినా వ్యాప్తి చెందొచ్చు. చైనా నుంచి ఎవరైనా ఇటు రావచ్చు, లేదంటే చైనా మీదుగా వెళ్లే ఫ్లైట్ లో మళ్ళీ ఇండియాకి రావచ్చు. ఏ విధంగా అయినా కూడా హెచ్ఎంపివి అనే వైరస్ మనకి వచ్చే అవకాశం ఉంది. ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ ఎంత దారుణం అంటే దీంట్లో చాలా వ్యాధి లక్షణాలు ఉన్నాయంట. అవేంటి అనేది ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తా వినండి. ఈ వైరస్ బారిన పడిన ప్రజలు చైనాలో భారీ సంఖ్యలో హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉన్నారంట. హెచ్ఎంపివితో పాటు ఇన్ఫ్లుయెంజా, మైక్రోప్లాజ్మా, న్యూమోనియా ఇవన్నీ లక్షణాలు ఒకే పేషెంట్ లో ఉంటూ ఉన్నాయంట. తద్వారా త్వరగా అన్ని పార్ట్స్ పైన అటాక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో, టీనేజర్స్ కి ఈ వైరస్ చాలా ఫాస్ట్ గా అటాక్ అవుతుంది. ఓవరాల్ గా ఇప్పుడు చైనా మొత్తం ఎమర్జెన్సీ ప్రకటించారు. అక్కడ హాస్పిటల్స్ అన్ని ఓవర్ క్రౌడెడ్ అయిపోయినాయి. ప్రజలు గుంపులుగా ఈ వ్యాక్సిన్ కి, ఈ డిసీజ్ కి సంబంధించిన టెస్టులు అన్ని చేస్తూ ఉన్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి సెమెట్రీస్ అంటే శ్మశానాలు కూడా చాలా ఎక్కువ మందితో నిండిపోయాయని చెప్తూ ఉన్నారు. ఇది గనక నిజమైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో ఉన్నంత వెసులుబాటు ఈ గవర్నమెంట్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆర్థికంగా ఆల్రెడీ మనం 1,19,000 కోట్లు అప్పు చేసే ఉన్నాం. ఇకపైన కోవిడ్ లాంటి మహమ్మారిలు కనుక ఆంధ్రప్రదేశ్ తాకితే, ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ ఇండియాని తాకినా కూడా మనం ఇప్పటికే ట్యాక్సులు కట్టలేక చచ్చిపోతున్నాం. నిర్మలా సీతారామన్ దయ వల్ల పాప్కార్న్ కూడా తినలేకపోతున్నాం. అటువంటిది ఇప్పుడు ఈ వైరస్ కనుక ఇండియాలో వచ్చినట్లయితే జన జీవనం మొత్తం స్తంభించిపోతుంది. గతంలో లాగే ఓవరాల్ క్వారంటైన్ చేసి మన జీవితాల్ని ఇంకో 2 సంవత్సరాలు లాగేసుకునే అవకాశం కూడా ఉంది. సో
మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి. దీనికి సంబంధించిన ప్రికాషన్స్ తీసేసుకోండి. ఏమేమి కావాలో మాస్కులు గీస్కులు అని కొన్ని దగ్గర పెట్టుకోండి. ఎందుకన్నా ఈ సిచ్యువేషన్ గురించి మేము ఏం చెప్పలేము. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏం దొరికినా కూడా మీ దగ్గరికి తీసుకొచ్చి ముందుగా మీకే అందజేస్తాం. ఇండియాలో ఏమైనా కేసులు రిజిస్టర్ అయినా కూడా. ఇప్పటికైతే హెచ్ఎంపివి హ్యూమన్ మెటానిమో వైరస్ మాత్రం చాలా చాలా డేంజరస్, డెడ్లీ వైరస్. Take care of yourself. I'm Murli signing off. Thank you so much.